డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పవిత్రమైనటువంటి కోట్లాది మంది ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాలు ప్రపంచవ్యాప్తిగా పేరున్నటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ప్రజలందరూ సభ్య సమాజంలో భక్తులు కానీ ఉన్నటువంటి ప్రజలు కానీ హిందూ మతాన్ని సనాతన ధర్మం అవలంబించేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఏర్పడింది. నువ్వు ఏమన్నావు, జంతువుల కొవ్వు కలిసింది, గొడ్డు కొవ్వు కలిసింది, పిగ్ ఫ్యాట్ పంది కొవ్వు కలిసింది, మీ డిప్యూటీ సీఎం చెప్పినటువంటి వాడు ఫిష్ ఆయిల్ కలిసింది, ఇవన్నీ చెప్పిన తర్వాత అవన్నీ ఏమీ లేవు అన్న తర్వాత మీరు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా రోజుకు ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాని ద్వారా రకరకాలైనటువంటి ప్రచారాలు తీసుకొచ్చి అందరూ మీరు మాట్లాడండి అని చెప్పి మీరు మూకమ్మడిగా ఆయన చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ వాళ్ళు అందరూ కలిసి కూర్చొని ఈరోజు దాని మీద ఏదో ఒక విధంగా అంటే మీరు వేసినటువంటి మాట ఏదైతే ఉందో మీ ఆధంలో వేసినటువంటి ఆ సిట్టే ఈరోజు మీకు వ్యతిరేకంగా సిబిఐ సిట్ అంటే సిబిఐ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు కలిసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా ఏర్పడి వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లోనే మీరు చెప్పింది అబద్ధం అనేటువంటిది తేలిన తర్వాత మీరు రకరకాలైనటువంటి దుష్ప్రచారాలకు ఈరోజు ఒడిగడుతున్నారు. దానికి సంబంధించి మేము సూటిగా మిమ్మల్ని అడిగేటువంటి దానికి సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఎందుకు చెప్తున్నామంటే బోలే బాబా డైరీని తీసుకొచ్చి ప్రతిరోజు మీరు మాట్లాడుతున్నారు. బోలే బాబా డైరీకి ఎవరు దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్కి పర్మిషన్ ఇచ్చారు? దానికి సమాధానం మీరు చెప్పండి. 2019 మార్చి 6న బోలే బాబాకు సంబంధించి టెక్నికల్గా క్వాలిఫై అయినట్టుగా ఈరోజు మీరు పర్మిషన్ ఇచ్చారు. మార్చి 6వ తేదీ 2019 మీరు పర్మిషన్ ఇచ్చిన రోజు ఈ బోలే బాబా డైరీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ రోజు మీరు ఇచ్చిన రోజు మార్చి 6, 2019 ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు అధికారంలో ఉన్నప్పుడు మీరు బోలే బాబాకు సంబంధించి టెక్నికల్ క్వాలిఫికేషన్ పర్మిషన్ ఇచ్చారు? దానితో పాటు మీరేమంటున్నారు, 2019 ప్రారంభంలో మేము నెయ్యి టెండర్లకు సంబంధించి కఠినమైనటువంటి నిబంధనలు తీసుకొచ్చాము, కానీ తర్వాత మీరంతా వాటిని నీరు గార్చారని చెప్పి ఈరోజు కూటమి మాట్లాడుతుంది. మేము చెప్పేది 2019లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందే టెక్నికల్గా ఈ బోలే బాబాని క్వాలిఫై అయినట్టుగా తీర్మానం ఆమోదించింది చంద్రబాబు ప్రభుత్వంలో కాదా? ఆ రోజునటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీ ఆధీనంలో నడిచినటువంటి బోర్డు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బోర్డు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇవ్వడంతో పాటు మార్చి 6వ తేదీ 2019 సంవత్సరంలోనే బోలే బాబాకు సంబంధించి మీరు 82,000 కేజీలు నెయ్యి ఆర్డర్ ఇచ్చినారా లేదా? సరఫరా కూడా దానికి సంబంధించినటువంటి సరఫరా కూడా టీడీపీ హయాంలోనే టెండర్ ఇచ్చారా లేదా? కేవలం మీరు ఎంతకు ఇచ్చారు? కేజీ 290 రూపాయలకే ఇచ్చారు. ఈరోజు మరలా దానితో పాటు మార్చి 6వ తేదీ మీరు 82,000 కేజీలు నెయ్యి ఆర్డర్ ఇచ్చి ఇదే బోలే బాబా డైరీకి ఏప్రిల్ 19, 2019 అంటే అప్పుడు కూడా మీ ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ఏర్పడలే. మరలా మీరు ఏర్పాటు చేసినటువంటి మీరు కాన్స్టిట్యూట్ చేసినటువంటి టీటీడీ బోర్డు ఉండగానే 82,000కి అదనంగా మరొక 12,300 కేజీలు ఈరోజు మీరు దాన్ని సప్లై చేయమని ఆర్డర్ ఇచ్చారు. మొదటేమో 82,000 కేజీలు ఇవ్వమని చెప్పి టిన్నుల రూపంలో సరఫరా చేయమని ఇచ్చారు. మళ్ళీ ఏప్రిల్ 19, 2019 రోజు దానికి అదనంగా 82,000 కేజీలకు అదనంగా మరొక 12,300 కేజీలు మీరు సరఫరా చేయమన్నారు. కాబట్టి ఆ నేతికి సంబంధించినటువంటి మీ హయాంలో వచ్చినటువంటి బోలే బాబా డైరీకి సంబంధించి సమాధానం ఎవరు చెప్పాలా? చంద్రబాబు నాయుడు చెప్పాలా? కూటమి ప్రభుత్వం అడగాల్సింది నువ్వు ఏ విధంగా ఇచ్చావా పెద్ద మనిషి 2019కి నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అడగకుండా దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఒక్క ఆవు లేదు, ఒక్క కేజీ కూడా నెయ్యి లేదు, సప్లై చేసే సామర్థ్యం లేదు అని చెప్పి టీడీపీతో పాటు కూటమి చేస్తున్నటువంటి ఆరోపణలో అటువంటి కంపెనీకి నువ్వు మార్చి 6, 2019 తేదీ ఏ విధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చావు? ఏ విధంగా 82,000 కేజీలు నెయ్యి ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చావు? మరలా ఏప్రిల్ 19 తేదీ మరలా 12,300 కేజీలు నెయ్యి ఇవ్వమని నువ్వు ఏ విధంగా దానికి ఆర్డర్ ఇచ్చావు? దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పాల్సింది నువ్వు, చంద్రబాబు సమాధానం చెప్పాలా. మేము అడగాల దాన్ని నువ్వు ఎందుకు ఇచ్చావు అని చెప్పి.
ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టి ఆ తర్వాత కంటిన్యూ అయినటువంటివన్నీ ఎన్నిసార్లు వైఎస్ఆర్సీపీ హయాంలో కల్తీ జరిగింది. కాబట్టి కల్తీ చేసినటువంటి కంపెనీలు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే సప్లై చేసామని నిస్సిగ్గుగా ఏదైతే ఒక జంతుకోవన్నావు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు మీరు. అవన్నీ అపవిత్రమైనటువంటివి, నిరాధారమైనటువంటివి మాట్లాడిన తర్వాత ప్రజల్లో ఈరోజు దాని మీద తిరుగుబాటు ప్రారంభమైన తర్వాత ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని అధిగమించడానికి మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా మళ్ళీ బోలేబాబు అని డైరెక్ట్గా తీసుకొచ్చారు. మేము అడుగుతున్నాం, చంద్రబాబు హయాంలో సప్లై అయ్యి రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లు ఇచ్చే కదా మీరు శాంపిల్ తీసుకున్నది. ఈరోజు మీరు వేసినటువంటి సిట్టు మీ హయాంలో సప్లై అయినటువంటి నెయ్యే కదా, ఆ రిజెక్ట్ అయినటువంటి నెయ్యి నుంచే కదా మీరు శాంపిల్ని తీసుకున్నారు. ఈరోజు కేసు అంతా నడిచేది ఆ శాంపిల్ మీదే కదా. అంతకుముందు వాడినటువంటి దాని మీద మీకేం ఆధారాలు లేవు, మీరు మాట్లాడేటువంటి మాటలకు విలువ లేదు. ఈరోజు ఏ నెయ్యి అయితే మీరు శాంపిల్ తీసుకున్నారో ఆ నెయ్యి వచ్చింది మీరు ఉండగా ఇచ్చినటువంటి నెయ్యి, ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్లై చేసినటువంటి నెయ్యి. ఏదైనా లాలూచి వ్యవహారం బోలే బాబాతో కానీ మరొకరితో ఉందంటే మీ హయాంలో నడిచింది, దానికి పర్మిషన్ ఇచ్చింది మీరు. ఈరోజు ఆ కంపెనీలో సప్లై చేస్తే పట్టుకున్నది మీ హయాంలో. కాబట్టి మీరు వచ్చినప్పుడు ఏదన్నా జరిగింది తప్ప స్వామివారికి ఏదన్నా అపవిత్రం జరిగిందంటే దానికి సమాధానం చెప్పాల్సింది మీరు. దాన్ని తీసుకొచ్చి మీరు చేసినటువంటి తప్పును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం కుట్ర ఏదైతే ఉందో ఇది ప్రజలు గమనించాలి. అందుకనే సిబిఐ ఛార్జ్షీట్లో ఇంకో మాట కూడా చెప్పారు. ఈరోజు మీరు రిజెక్ట్ అయినటువంటి శాంపిల్ అని ఏ విధంగా దొడ్డిదారిని టీడీపీలోకి వచ్చాయి, అవి రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత వాటిని మళ్ళా ఎలా తీసుకొచ్చారు. కాబట్టి ఆ కల్తీ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది మీరే కాదా. ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ 2013 నుంచి సప్లై చేస్తుంది. వాళ్ళకి 320 రూపాయలకే కేజీ నెయ్యి దొరుకుతుందా? ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు 320 రూపాయలకి కేజీ నెయ్యి దొరుకుతుందా అని అడుగుతున్నావు. నువ్వు ఇచ్చినటువంటిదే 320 రూపాయలకి చాలా సందర్భాల్లో నీ ప్రభుత్వంలో నీ హయాంలో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినటువంటి మాట మర్చిపోయావా? దానికి సమాధానం చెప్పవా? ఏ సమాధానం చెప్పినా చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుంచుకోవాలి, ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు మీరు అడిగేటువంటి ప్రతి ప్రశ్న దాన్ని మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న, మేము సమాధానం చెప్పాల్సినటువంటిది కాదు, మా ప్రభుత్వంలో జరిగినటువంటిది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినవి కాదు. ఏదైనా పొరపాటు జరిగింది అంటే మీ హయాంలో జరిగాయి. ఎక్కడా పొరపాటు లేకుండా దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈరోజు మేము కఠినంగా నియమ నిబంధనలు అనుసరించి పనిచేసాం తప్ప మీరు మాట్లాడినటువంటి మాటలు వికటిస్తే ఆ వికటించినటువంటి మాటలకు సంబంధించినటువంటి మీరు మీద రకరకాలైనటువంటివి మీకు అనుకూలంగా సిట్ రిపోర్ట్ రాలేదు కాబట్టి, మీరు చెప్పిన అవాస్తవాలను తేలిపినాయి కాబట్టి, మీరు అసత్య ప్రచారాలు చేశారు కాబట్టి, ఆ వెంకటేశ్వర స్వామి అనేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి, ఈరోజు ఆ నింద నెపం మీ మీదనే పడింది కాబట్టి, మీరు వేసేటువంటి నింద నెపాలు కూడా మీకే చుట్టుకుంటున్నాయి కాబట్టి వాటికి సమాధానం చెప్పాల్సింది బోలేబాబా డైరీలో కానీ మరొక డైరీలో కానీ సమాధానం చెప్పాల్సింది మీ హయాంలో జరిగాయా, ఎప్పుడు జరిగాయనేటువంటి దాని మీద వివరణ ఇవ్వాలా, సమాధానం చెప్పాలా. ఏమాత్రం నామోషి భేషితం లేకుండా మీరందరూ కూడా భక్తులకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.